నా ప్రియమైన స్నేహితులారా, మనము ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలతో, గందరగోళాలతో జీవిస్తున్నాం. డబ్బు, కీర్తి, ఉద్యోగం, ఆనందం ఇవన్నీ మన హృదయాలను ఎన్నో దిశలుగా ఆశలని పుట్టిస్తాయి. దేవుని వాక్యం కొలస్సీలు 3వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు మనతో ఒక అపూర్వమైన మాటని తెలియజేస్తున్నాడు. భూసంబంధమైన వాటిపై కాదు, పైనున్న వాటిపై మీ మనస్సులను పెట్టుకోండి. అంటే ఏమిటంటే, ఈ లోకంలో ఉండే తాత్కాలికమైన వస్తువుల మీద కాదు, శాశ్వతమైన వాటిపై మన దృష్టిని నిలుపుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మన ఫోన్లు, కార్లు, స్థానం, పేరు ఇవన్నీ ఒకరోజు గతించిపోతాయి. కానీ ప్రేమ, దయ, శాంతి, దేవునితో ఉండే సంబంధం ఇవి ఎప్పటికీ నిలిచే దేవుని వరాలు. ఇప్పుడు ఒక చిన్న కథ చెబుతాను. డేనియల్ అనే బాలుడు పెద్ద బైక్ కొనాలనే ఆశతో జీవిస్తున్నాడు. అతడు ప్రతి పైసా దాచాడు, కష్టపడి పనిచేశాడు. బైక్ గురించి, దానిని నడిపే విధానం గురించి ప్రతిరోజు కలలు కన్నాడు. ఒకరోజు రోడ్డు పక్కన ఆకలితో, చలితో వణికుతున్న ఒక వృద్ధుడిని చూశాడు. డేనియల్ దగ్గర బైక్ కొనేంత డబ్బే ఉంది. అయితే అతని మనసు వృద్ధుడిని చూసి కలవరపడింది. ఆ డబ్బుతో అతను ఆ వృద్ధుడికి ఆహారం, దుప్పటి, వేసుకోవడానికి వస్త్రాలు తీసిచ్చాడు. ఆ వృద్ధుడికి సాయం చేయడం వలన బైక్ కొనడానికి సరిపడా డబ్బులు లేక కొనలేకపోయాడు. కానీ అతని హృదయంలో అపూర్వమైన శాంతి, ఆనందం, దేవునితో ఆత్మీయమైన అనుబంధం ఏర్పడింది. అప్పుడే డేనియల్ ఒక గొప్ప నిజాన్ని తెలుసుకున్నాడు. ప్రేమ, దయ, కరుణ లాంటి ఆత్మిక వస్తువులు ఈ లోకంలోని ఏవైనా వస్తువులకు మించినవని. కాబట్టి నా మిత్రమా, ఈ రోజుల్లో మీరు బిజీగా ఉండి గమ్యం మరిచినట్లు అనిపించినా జీవ గ్రంథమైన బైబిల్ చదవడానికి సమయం ఇవ్వండి. ఆ వయం ద్వారా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రోజు దేవుని మాట కొలస్సీలు 3వ అధ్యాయము 2వ వచనం, మీ మనసును భూమిపై ఉన్న వాటిపై కాదు, పైన ఉన్న వాటిపై ఉంచండి. యేసుపై దృష్టి పెట్టండి. ఎప్పటికీ నిలిచే విషయాలపై మనసు పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరిన్ని ఇలాంటి బైబిల్ కథలు తెలుసుకోవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.